బ్యాక్ టు న్యూస్. పూజల పేరుతో ఓ బిల్డర్ ను బాబాలు బురిటి కొట్టించారు. హైదరాబాద్ ఎమ్మెల్యే కాలనీలో నివాసం ఉంటున్న బిల్డర్ మధుసూదన్ రెడ్డి కుటుంబం బాబాల మాయలో పడి ప్రమాదంలో పడ్డారు. కోటికి పైగా నగదు పోగొట్టుకుని ఇంటిల్లిపాది ఆసుపత్రి పాలయ్యారు. లక్ష్మీ పూజ చేస్తే ఐశ్వర్యం సిద్ధిస్తుందంటూ కర్ణాటకకు చెందిన ఓ బురిటి బాబా చెప్పిన మాటలు నమ్మి ప్రమాదంలో పడ్డారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి గాయత్రి అందిస్తారు. ఒక్కరికి ఏదో ఒక బలహీనత ఉండడం సహజం. మరి అలాంటి బలహీనతనే కొంతమంది దొంగ బాబాలు క్యాష్ చేసుకుంటున్నారు. ఇలాంటి దొంగ బాబాల ఘటనలు ఎన్ని బయటపడ్డా సరే ప్రజల చైతన్యం మాత్రం రావట్లేదు. ఎవరికి తోచింది వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. మరి ఇప్పుడు ప్రస్తుతం జరిగిన ఘటన కూడా కొంచెం అలాంటిది. ఇప్పుడు ప్రస్తుతం మనం బంజారా హిల్స్ లోని రోడ్ నెంబర్ 12 లో నివాసం ఉంటున్న మధుసూదన్ రెడ్డి నివాసం దగ్గర ఉన్నాము. మరి వివరాల్లోకి వెళ్లి చూసినట్లయితే మధుసూదన్ రెడ్డి ఇక్కడ లైఫ్ స్టైల్ బిల్డింగ్ ఏదైతే ఉందో దాని ఓనర్ గా ఉన్నారు. మరి ఆయన ఇంట్లో వృద్ధి జరగాలని, వ్యాపార వృద్ధి జరగాలని, ఇంట్లో ఉన్న కీడు ఇదంతా తొలగిపోవాలని చెప్పి కర్ణాటకకు చెందిన ఒక బాబాను ఆశ్రయించారు. అయితే ఆ బాబా చెప్పిన దాని ప్రకారం చూస్తే, నేను ఆ బాబా చెప్పుకున్న దాని ప్రకారం చూస్తే అతను ఎలాంటి పూజలు చేసినా ఏం చేసినా సరే ఇంట్లో ఉన్న కీడు ఖచ్చితంగా తొలగిపోతుంది, ఇంకా సుఖ సంతోషాలు పెరుగుతాయి, వ్యాపారంలో వృద్ధి జరుగుతుందని చెప్పి మధుసూదన్ రెడ్డికి నమ్మగలిగారు. మరి ఇవన్నీ మాటలు నమ్మిన మధుసూదన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో అతని పూజల కోసం అని చెప్పి మంగళవారం కర్ణాటక నుండి బాబా మంగళవారం హైదరాబాద్ రావడం జరిగింది. మరి హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇక్కడ స్థానికంగా ఉన్న ఒక హోటల్లో కూడా బస కోసం మధుసూదన్ రెడ్డి ఏర్పాటు చేయడం జరిగింది. మరి మంగళవారమే పూజకు సంబంధించిన అన్ని సామాన్లు ఏవైతే ఉన్నాయో ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ పూజ జరిగిన తర్వాత సామాన్లు బయట పడేస్తున్నాయి. ఈ పూజ జరిగే సామాన్లు ఏవైతే ఉన్నాయో అన్ని కూడా మధుసూదన్ రెడ్డి మంగళవారమే కొనుగోలు చేసి పెట్టినట్టు కూడా సమాచారం ఉంది. మరి బుధవారం ఉదయం 10:30 ఆ దొంగ బాబా 10:30 హాల్లో అన్ని నిమ్మకాయలు ముగ్గు వేసి పూజ కోసం అని చెప్పి హంగామా చేయడం జరిగింది. మరి ఆ పూజ స్టార్ట్ అయ్యేటప్పుడు ఇంట్లో ఉన్న బంగారం, నగదు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీసుకొచ్చి పెడితే ఇంకా మంచి జరుగుతుంది, ఇంకా వృద్ధి జరుగుతుంది అని చెప్పి నమ్మవలికాడు. మరి ఆ మాటను నమ్మిన మధుసూదన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో అతను కూడా ఇంట్లో ఉన్న అక్షరాల 1,30,00,000 నగదు ఏదైతే ఉందో అదంతా తెచ్చి ముగ్గులో పేర్చడం జరిగింది. 3:30 ప్రాంతంలో పూజ జరిగిపోయింది, ముగిసిపోయింది అని చెప్పి కొడుకు మధుసూదన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ప్రసాదం ఇవ్వడం జరిగింది. మరి ఆ ప్రసాదం తిన్న మధుసూదన్ రెడ్డి కుటుంబం, మధుసూదన్ రెడ్డితో పాటు అతని భార్య, అతని కొడుకు కూడా స్పృహ తప్పి వెంటనే అక్కడికక్కడ కుప్పకూలడం జరిగింది. మరి కుప్పకున్న వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా అలాగే నగదు ఏదైతే ఉందో 1,30,00,000 నగదు ఏదైతే ఉందో అదంతా కూడా తీసుకొని బాబా ఉడాయించడం జరిగింది. మరి ఇదంతా కూడా ఎవరు గమనించలేదు. కాసేపు అయిన తర్వాత ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఇక్కడ మనం ఇంటి దగ్గర ఉన్నాము. సీసీ కెమెరాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ మనం చూస్తే సీసీ కెమెరాలు కూడా కనిపిస్తున్నాయి. కానీ ఈ సీసీ కెమెరాలు కూడా పనిచేయట్లేదు అని చెప్పి మనకు సమాచారం వచ్చింది. అయితే ఇక్కడ మధుసూదన్ రెడ్డి స్పృహ కోల్పోయిన తర్వాత ఎవరు గమనించలేదు. కాసేపు అయిన తర్వాత ఇంట్లో ఉన్న పని వాళ్ళు, డ్రైవర్లు లోపలికి వచ్చి చూసేసరికి అన్నీ స్పృహ కోల్పోయి కింద పడిపోయి ఉన్నారు. మరి వాళ్ళని హాస్పిటల్కి తరలించే టైంలో కొడుకు సందేశ్ ఎవరైతే ఉన్నారో అతను కొంచెం తేరుకొని జరిగిన విషయాన్ని డ్రైవర్కి చెప్తే డ్రైవర్ వెళ్ళి పోలీసులకు కంప్లైంట్ చేసిన తర్వాత పోలీసులు వచ్చి విచారణ చేస్తున్నారు. మరి ఈ పోలీసుల విచారణలో భాగంగా ఇప్పుడు మనకు తెలిసింది ఏంటి అంటే ఇక్కడ ఉన్న సీసీ కెమెరాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా అసలు ఏమాత్రం పనిచేయట్లేదు అని. అలాగే ఈ దొంగ బాబా గురించి ప్రత్యేక బృందాలని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రత్యేక పోలీస్ బృందాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు ప్రస్తుతం అపోలో హాస్పిటల్లో మధుసూదన్ రెడ్డి అలాగే అతని భార్య, కొడుకు కూడా చికిత్స పొందుతున్నారు. మధుసూదన్ రెడ్డి పరిస్థితి ఇప్పుడు కొంచెం నార్మల్ గానే ఉందని కూడా డాక్టర్లు చెప్తున్నారు. మరి ఎమర్జెన్సీ వార్డులో మధుసూదన్ రెడ్డి భార్య అలాగే కొడుకు కూడా ఉన్నారు. మరి ఇప్పుడు పోలీసులు చెప్పిన దాని ప్రకారం చూస్తే ప్రత్యేక నిఘా వర్గాలు కూడా బెంగళూరు వెళ్లే రహదారుల్లో, బస్ స్టాపుల్లో, రైల్వేస్ లో కూడా ప్రత్యేక నిఘా ఏర్పాట్లు చేశామని కూడా పోలీసులు చెప్తున్నారు. పోలీసులు చెప్పిన దాని ప్రకారం చూస్తే ఇక్కడ నిఘా ఏదైతే ఉందో అది పెంచాము, పోలీసుల దర్యాప్తు కూడా మేము వేగవంతం చేశామని కూడా చెప్తున్నారు. మరి ఇన్ని పరిస్థితులు వచ్చినా సరే, ఇన్ని సంఘటనలు మనం రోజు చూస్తున్నా సరే ప్రజలు ఏమాత్రం కూడా దాన్ని ఫాలో అవ్వకుండా ఈ దొంగ బాబాని నమ్మకండి
అని ఎంతమంది చెప్పినప్పటికీ వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తూనే ఉన్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్ని వాళ్ళంతలు వాళ్ళే కొని తెచ్చుకుంటున్నారు. ఎవరికున్న నమ్మకాలు వాళ్ళకు ఉంటాయి, కానీ ఇలాంటివి జరిగేటప్పుడు ఇలాంటి బాబాల్ని ఆశ్రయించేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిదని కూడా పోలీసులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ ఫిరోజ్తో గాయత్రి, నెంబర్ 1 న్యూస్, హైదరాబాద్.